మరో 13 మంది కార్ దిగనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం. ఇప్పటికే 3 జాయిన్, త్వరలో గద్వాల ఎమ్మెల్యే చేరిక. మరో 8 మంది కోసం ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి హస్తం ప్లాన్. అసెంబ్లీ కంటే ముందే జరిగేలా స్ట్రాటజీ అంటూ చూస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎప్పుడు జూలై 5వ తేదీ నుంచి 7వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. బీఆర్ఎస్ కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నేత పార్టీ మారే ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరు కాకుండా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం కావాల్సిన సంఖ్యపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. జూలై 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉన్నది. ఆ లోపు అన్ని అనుకున్నట్టు జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలిసింది. ఖచ్చితంగా అందరూ నాకున్న సమాచారం ప్రకారం చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళతో టచ్ లో ఉన్నారు, బీజేపీ వాళ్ళతో కూడా కొంతమంది టచ్ లో ఉన్నారు. సో రేపో మాపో ఆ ముహూర్తం అంతా కూడా అందరు జాయిన్ అవుతారు. కొంతమంది కట్టర్ బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఎవరైతే మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఎవరైతే అసంతృప్తి అవుతున్నారో అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్, లీగల్ ఇష్యూస్ రాకుండా నియామకాలు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. జీవో 46 పై నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీ.